నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ గడ్ కష్టాలు. మనం ఈరోజు బిగ్ బాస్ 9 గురించి మనం మాట్లాడుకుందాము. అసలు ఏమేం జరిగింది, ఈరోజు నాగార్జున గారు ఫైర్ అవుతాడా ఫైర్ అయ్యాడా లేదా అనేది దాని గురించి కూడా మాట్లాడదాం. అసలు ఏమేమి మాట్లాడారు, ఏమేం జరిగింది అనే దాని గురించి మాట్లాడతాము. నా వ్యూ పాయింట్లో నేను మాట్లాడతాను. ఫస్ట్ వచ్చేసి ఇమ్మాన్యుయేలు ఎప్పుడు ఆ గ్రాఫ్ అనేది అలా తగ్గకుండా మెయింటైన్ చేసుకుంటే వస్తున్నాడు. కానీ తన గేమ్ సూపర్, తను ఎప్పుడు టాప్లోనే ఉన్నాడని అనిపిస్తుంది. ప్లస్ సెకండ్ కళ్యాణ్ ఆడిన విధానం యాడ్సాప్, ఆయనకి మనం యాడ్సాప్ చెప్పాలి. ఎందుకంటే తను ఆడిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ప్లస్ ఇంకోటి విషయం ఏంటంటే, తను ఇంకా ఇద్దరే ఉన్నారు, ఎవరిని తీసేయాలని తను అడిగినప్పుడు తను రీతుని తీసేశాడు. రీతుని తీసేసి మామూలుగా పవన్ పేరు చెప్పేసి పవన్ తీసేసి రీతు మీద ఆడితే ఈజీగా నెగ్గొచ్చు అనే థాట్ రావచ్చు. కానీ తను రీతుని తీసేసి పవన్ మీద నేను సమవుజ్జీలతోనే ఆడాలి అన్న విధానం చాలా బాగా నచ్చింది. అలా ఆడాడు, గెలిచాడు. పవన్ కూడా డీమాన్ పవన్ ఏం తక్కువ ఆడానని చెప్పలేదు, డీమాన్ పవన్ కూడా ఎక్సలెంట్. కానీ తను 2 వీక్ల నుంచి చూస్తున్నాను, తను పెట్టే పాయింట్స్ ఎక్కడో ల్యాగ్ అవుతుంది, ఏదో లేట్ చేస్తున్నాడు. తను కూడా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. కానీ తను ఆ నడునొప్పి రాకపోతే మేబీ ఇద్దరిలో ఎవరు గెలిచేవాళ్ళు తెలిసేది కాదు. కానీ చాలా ప్రాణం పెట్టి ఆడాడు అనిపించింది. ఇంకో విషయం, భరణి గారు తనుజ, వీళ్ళిద్దరితో అసలు తప్పెవరిదని మీరు అనుకుంటున్నారు? నాకైతే 100% తనూజదే. తనూజ ఎప్పుడైనా సరే సెల్ఫిష్కి ఎంత ఆలోచిస్తుందంటే, తను ఏ టీంలో ఉంటే ఆ టీం అసలు నేను విన్ అయిపోవాలి, బిగ్ బాస్ కప్ ఇచ్చేయండి, బిగ్ బాస్ తనూజకి కప్ ఇచ్చేయండి. ఎందుకంటే తనూజ తను ఆడిన విధానం కానీ ఏదైనా సరే నేనే కరెక్ట్ అనుకుంటుంది. దివ్య తన పాయింట్స్ తను చెప్పింది. తన డిసిషన్ ఫైనల్ అన్నప్పుడు తను అంత ఆర్గ్యూ చేయడం, బర్నీ గారితో అసలు అలా మాట్లాడటం నాకు అసలు నచ్చలేదు. తను సెల్ఫిష్, ఎవరైతే తనకి సపోర్టివ్గా మాట్లాడతారో, ఎవరైతే తనకి మంచిగా అనిపించి మాట్లాడతారో వాళ్ళనే లైన్లో పెట్టుకుంటుంది. దివ్య కరెక్ట్ పాయింట్స్ ఇచ్చింది. దివ్య ఎందుకనో లాస్ట్ వీక్లో నేను ఆడియన్స్ నన్ను వెళ్ళిపోవాలని అనుకున్నారు, అందుకే నన్ను అనుకుని చాలా డల్ అయిపోయి చాలా లో అయిపోయింది అనిపించింది. రీతు విషయానికి వస్తే సంజన గారు దిగజారిపోతున్నారండి రోజుకి. రీతు మీద అలా మాట్లాడటం ముమ్మాటికి తప్పు. ఎందుకంటే తను చేసే గేము చాలా బ్యాడ్గా ఉంది. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ప్లస్ సుమన్ గారు అసలు ఉన్నారో లేరో కూడా కనిపించట్లేదు, మీకు కనిపిస్తే కామెంట్ చేయండి.